గ్రామాల్లో ఆదర్శవంతమైన సుపరిపాలన అందించాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు నాక్ సెంటర్ నూకపల్లి జగిత్యాల యందు 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లు శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్లు ఎన్నికైన ప్రతి ఒక్కరు దీన్ని ఒక సువర్ణ అవకాశంగా భావించి సుపరిపాలన అందించి గ్రామాలను అభివృద్ధి పరుస్తూ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని కోరారు. వచ్చే 5 ఏళ్లలో పాలనాపరంగా అభివృద్ధి పరిపాలన అంశాల్లో మీ మార్కు ఉండేలా భవిష్యత్తులో మీ పేరు చిరస్థాయిగా ఉండేలా గ్రామాలను అభివృద్ధి పరచాలని ఆయన సూచించారు. ఇక్కడ సర్పంచ్ అండ్ ఇది గురించి ఫర్దర్ మోర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా మన డిపిఓ సార్ అనుకుంటున్నాను. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఆర్జీఎస్ఏలో భాగంగా ఈ కార్యక్రమం అనేది టీజీఐడి వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది శిక్షణ కార్యక్రమం. సో ఇది 5 days రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. సో మీకు అందరికీ కూడా 24 అంశాలకు సంబంధించి మీకు డివోటీస్ 8 మంది డివోటీస్ దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు వచ్చే 5 సంవత్సరాల్లో మీ గ్రామాలలో చేసేటువంటి కార్యక్రమాలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ ఏదైతే ఉందో దాని ద్వారా నిర్వహించేటువంటి కార్యక్రమాల గురించి పూర్తిగా అవగాహన చేయడం జరుగుతుంది. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సో దగ్గరుండే చూడడం జరిగింది. సో ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఏం చెప్తున్నానంటే మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఈ వచ్చే అవకాశం మళ్ళీ సర్పంచ్గా నిలబడి రిజర్వేషన్ అనుకూలించి మళ్ళీ గెలిచి మళ్ళీ సర్పంచ్ అయ్యే అవకాశం అనే లేకపోతే ప్రాబబిలిటీ అనుకుంటే చాలా తక్కువ. మేము మారుతూ ఉంటాయి రొటేషన్ పద్ధతి కాబట్టి మెన్ ఉమెన్ అవుతుంది, ఉమెన్ మెన్ అవుతుంది, లేకపోతే ఎస్టీ ఎస్సీకి వెళ్తుంది, ఎస్సీ జనరల్కి వెళ్తుంది. సో అందుకని మీకు ఏం చెప్తున్నారంటే మీకు 5 ఏళ్ళు మాత్రమే టైం ఉందనేది మీరు మనసులో ఫిక్స్ అవ్వండి. మేము 10 ఏళ్ళు సర్పంచ్గా ఉంటాను, 15 ఏళ్ళు ఉంటాను, అందరికీ కూడా ఉండాలని ఉంటుంది. అఫ్కోర్స్ పొలిటికల్లీ మనకు తెలిసిందే. బట్ రిజర్వేషన్స్ పరంగా మేము దగ్గర నుండి చూసాం కాబట్టి దట్స్ వాట్ మై పాయింట్ ఇస్ మీకు 5 ఏళ్ళు మాత్రమే టైం ఉంటుంది అనే దాంట్లో మీరు మనసులో ఫిక్స్ అవ్వండి. సో 5 ఏళ్ళ పాటు మీరు ఎంతగా మంచిగా పనిచేస్తే మీరు నెక్స్ట్ 20 ఏళ్ళు 30 ఏళ్ళు అఫ్కోర్స్ అవకాశాలు ఎలా ఉంటాయని ఎవరేం చెప్పలేము. బట్ మీరు మంచి పరిపాలన అందించారు అనేది మాత్రం మీ ప్రజల గుండెల్లో మాత్రం నిలుస్తుంది. సో ఇప్పుడు మంచి పరిపాలన అందించాలి అంటే మీకు ఫస్ట్ అసలు పరిపాలన పరంగా మనం ఏం చేయాలి, సర్పంచ్ అనే వాళ్ళు ఏం చేయాలి. మనకి స్టేట్ నుంచి కొన్ని ఫండ్స్ వస్తూ ఉంటాయి, సెంట్రల్ నుంచి కొన్ని ఫండ్స్ వస్తూ ఉంటాయి, పంచాయత్ సెక్రటరీ ఉంటాడు, ఎంపీఓ ఉంటాడు, ఎంపీడీఓ ఉంటాడు. అసలు వీళ్ళందరూ ఎందుకున్నారు, మన మల్టీపర్పస్ వర్కర్లు ఉన్నారు, వాళ్ళకి శాలరీలు ఇస్తూ ఉంటాం, వాళ్ళు ఎందుకు ఇస్తున్నాం, వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్ చేస్తున్నారు, ఏ టైం నుంచి ఏ టైం దాకా ఉంటారు వాళ్ళందరూ కూడా. అసలు పంచాయత్ సెక్రటరీ పని ఏంటి, వాళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్ కాబట్టి పొలిటికల్గా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూనే పని చేయాలి. సో వాళ్ళు వేరుగా మీరు వేరుగా ఉన్నా వాళ్ళు చేసిన దాని మీద మీకు సరిగ్గా అవగాహన లేకపోయినా మొత్తం ఆ ఏదైతే విలేజ్ ఉందో ఆ విలేజ్లో వ్యవస్థ గాడి తప్పుతుంది. గైడ్ చేయడానికి ఎంపీడీఓస్ ఎంపీఓస్ అందరూ ఉంటారు. కాకపోతే వాళ్ళు మండల లెవెల్లో 20 గ్రామాల్లో 15 గ్రామాల్లో ఉంటాయి, అందులో ఒక గ్రామం మాత్రమే అవుతుంది. సో మీ గ్రామానికి స్పెసిఫిక్గా ప్రజల ద్వారా ఎన్నుకోబడింది మీరు కాబట్టి మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలన్నా లేకపోతే మీరు చేసామని చూపించాలన్నా కూడా చేసేది మీదే ఉంటుంది. పంచాయత్ సెక్రటరీ ఈ రోజు ఈ ఊర్లో ఉంటాడు, ట్రాన్స్ఫర్ అయితే పక్కన ఇంకో మండలికి వెళ్తాడు, ఇంకో పెద్ద ట్రాన్స్ఫర్ అయితే ఇంకో జిల్లాకి వెళ్తాడు. ఎంపీడీఓస్ కూడా అంతే, కలెక్టర్స్ కూడా అందరూ అంతే. ఆ ఊర్లో తిరిగేది మీరు, ఆ ఊర్లో ప్రజల ద్వారా ఎన్నుకోబడింది మీరు, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మేము చేసామని చెప్పుకోగలిగేది కూడా మీరే. సో మీరు అందుకనే గవర్నమెంట్ ఆలోచించి ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. అసలు ముందుగా అసలు ఏమేమి అవుతాయి, ఏమి రిజిస్టర్లు మెయింటైన్ అవుతున్నాయి, మనకి 14 రకాల రిజిస్టర్లు మెయింటైన్ అవ్వాలి. మీరు ఇప్పటిదాకా చూడకపోయి ఉంటే మీ పంచాయత్ సెక్రటరీలు ఎవరు చూపించకపోయి ఉంటే, ఎందుకంటే చాలా పట్టుగా లాస్ట్ 1.5 years ఎవరు సరిగ్గా మెయింటైన్ చేయలేదు. సో మీరు ఒకవేళ మీకు మోస్ట్ లైక్లీ మీకు చూపించకపోయి ఉండొచ్చు. 14 రకాల రిజిస్టర్స్ ఉంటాయి. ఈ బుక్ లో మీకు అంతా కూడా చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో ఈ బుక్ ని అండ్ మీకు పంచాయతీరాజ్ యాక్ట్ ఆ రెండు కూడా మీరు ఎప్పుడు మీకు అవగాహన చేసుకుంటే అప్పుడు మీరు అడగగలుగుతారు పంచాయత్ సెక్రటరీ. లేకపోతే పంచాయత్ సెక్రటరీ ఏం చెప్తే అదే నడిచేసేటట్టయితే సర్పంచ్ వీక్ అవుతాడు, పంచాయత్ సెక్రటరీ స్ట్రాంగ్ అవుతాడు, అది ఆ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ కి మంచిది కాదు. ఇద్దరు కోఆర్డినేషన్ తో ఉండాలి, ఇద్దరికి చట్టం తెలియాలి, ఇద్దరికి వాళ్ళ చట్ట పరిధిలో సర్పంచ్ చేయాల్సిన పనులు ఏమున్నాయో సర్పంచ్ చేయాలి, సర్పంచ్ తో కోఆర్డినేషన్ చేసుకుంటూ పంచాయత్ సెక్రటరీ చేయాల్సిన పనులు ఏదో అవి చేసుకోవాలి. మండల్ లెవెల్లో ఎంపీడీఓ ఎంపీఓ వాళ్ళ పరిధిలో ఆ మండల్ సంబంధించిన కోఆర్డినేషన్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇక్కడ ఎవరు వీక్ అయినా ఎవరు స్ట్రాంగ్ అయినా కూడా సిస్టమ్ అనేది నడవదు, తప్పులు జరుగుతాయి, ఇష్యూస్ వస్తాయి. ఇది మొట్టమొదటిగా మేము చెప్పబోయేది. కానీ రకరకాల హెడ్స్ లో ఫండ్స్ వస్తూ ఉంటాయి. సో ఏ ఫండ్ దేనికి ఖర్చు పెట్టాలి, ఇంకేమైనా ఖర్చు పెట్టాలంటే ఇంకేమైనా అవసరం ఉందా,
అండ్ ప్రతి 3 నెలలకు కూడా గ్రామ సభ అనేది పెట్టాలి. అది లాస్ట్ జరిగింది చాలా తక్కువ. పాత సర్పంచుల రోల్ అయిపోయిన తర్వాత కంప్లీట్ గా ఆగిపోయింది. అండ్ పాత సర్పంచులు ఉంటున్నప్పుడు కూడా లాస్ట్ ఆ టైంలో అనేది మనకి జరగలేదు. బట్ అది చట్టం మనకి చెప్పేది ప్రతి 3 నెలలకు ఒకసారి కంపల్సరీగా గ్రామ సభ జరగాలి. అండ్ గ్రామ సభలో మొత్తం డిస్కషన్ జరగాలి. 3 నెలల్లో ఏమేమి పనులు అవుతున్నాయి, ఏమేమి పనులు తీసుకుంటున్నాము అనేది ప్రాపర్ గా గ్రామ సభలో సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామ సభ అందరినీ పిలిచి కూలంకుషంగా మొత్తం అందరూ కూడా చర్చించాలి. చర్చించిన తర్వాత దెన్ ఆ మినిట్స్ అన్ని కూడా రికార్డ్ చేయాలి. సో అవన్నీ కూడా మనం మ్యాండేట్ గా చేయాలి.